మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ సింహరాశిలో పుట్టిన వారైతే నిజమే కదా, ఇలాంటి ఆసక్తికర లక్షణాలు నాలో ఉన్నాయి, వీటిని తప్పకుండా పదును పెట్టాలని మీకే అనిపిస్తుంది. మీలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి లక్షణాలను మీరు తెలుసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించవచ్చు. సింహరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే మీరు కూడా ఈ వీడియోని వారితో పంచుకోండి. అలాగే సింహరాశి వారి గురించి తెలుసుకుని వారితో ఎలా ప్రవర్తించడం, వారితో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఆనందంగా ఉండడానికి కారణమవుతాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దాం. రాశి చక్రంలో అన్ని రాశులు సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉంటుంది ఈ రాశి. అంతేకాకుండా కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టినవారు 12 రాశుల్లో సింహరాశిది 5వ స్థానమని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళ మీద ఎక్కువగా సూర్య భగవానుడు ప్రభావం ఉంటుంది. సూర్యుడు సింహరాశి వారికి ప్రభువు, అధినేత. అంతేకాకుండా నవగ్రహాలకి రాజుగా కూడా పరిగణిస్తారు. ప్రవర్తన విషయంలో కానీ, లక్షణాల అంశాల్లో కానీ సింహరాశి వారి పుట్టిన వారికి అనేక ఆసక్తికర లక్షణాలు ఉంటాయి. సమస్యలు ఏవైనా వస్తే సొంతంగా ఎవరి సహాయం తీసుకోకుండానే వాటిని సునాయాసంగా పరిష్కరించడంలో సింహరాశి వారిలో పుట్టినవారు నిపుణులని చెప్పవచ్చు. అంతేకాకుండా వారి స్వభావం పరంగా చూస్తే వీరు చాలా ధైర్యవంతులు. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి సంఘటనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సమాజంలో అనేక అంశాల మీద పోరాడుతూ, లేని వారికి అండగా నిలబడుతూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు. అంతేకాదు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. స్నేహాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. స్నేహితులు ఆపదలో ఉంటే తట్టుకోలేరు. వారి కోసం ఏదైనా చేయడానికి అస్సలు వెనకాడరు. సింహరాశిలో పుట్టినవారు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు. వారికి అప్పచెప్పినటువంటి పని 100% పూర్తి చేస్తారు. అంతేకాదు సింహరాశిలో పుట్టినవారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మాట అదుపు తప్పుతుంది. ఏ అంశాలు చెప్పకూడదో, ఏ అంశాలు చెప్పాలో ఇలాంటి వాటిల్లో కొంత తికమక పడి చెప్పకూడని అంశాలు చెప్పేసి చాలాసార్లు సింహ